హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి మహాభారతం గురించి మీకున్న నాలెడ్జ్ని ప్రూవ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్లో ఎన్నింటికి ఆన్సర్ చేశారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్: పాండవ మధ్యముడు ఎవరు? ఆప్షన్ ఏ భీముడు, ఆప్షన్ బి అర్జునుడు, ఆప్షన్ సి నకులుడు, ఆప్షన్ డి సహదేవుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అర్జునుడు. క్వశ్చన్: అభిమన్యుడు ఉత్తరల కుమారుని పేరు ఏమిటి? ఆప్షన్ ఏ జనమేజయుడు, ఆప్షన్ బి సారమేయుడు, ఆప్షన్ సి పరీక్షిత్తు, ఆప్షన్ డి ఆంజనేయుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పరీక్షిత్తు. క్వశ్చన్: వేదవ్యాసుడు మహాభారతాన్ని రాయడానికి ఎవరి సహాయం తీసుకున్నారు? ఆప్షన్ ఏ గణపతి, ఆప్షన్ బి కృష్ణుడు, ఆప్షన్ సి బ్రహ్మ, ఆప్షన్ డి శివుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గణపతి. క్వశ్చన్: అశ్వత్థామ ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ కృపాచార్యుడు, ఆప్షన్ బి ద్రోణాచార్యుడు, ఆప్షన్ సి శంతనుడు, ఆప్షన్ డి దేవవ్రతుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ద్రోణాచార్యుడు. క్వశ్చన్: కుంతికి పుట్టిన కుమారుల్లో పెద్దవాడు ఎవరు? ఆప్షన్ ఏ ధర్మరాజు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి కర్ణుడు, ఆప్షన్ డి అర్జునుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కర్ణుడు. క్వశ్చన్: పాండురాజు భార్య ఎవరు? ఆప్షన్ ఏ కుంతి మరియు గాంధారి, ఆప్షన్ బి గాంధారి మరియు మాద్రి, ఆప్షన్ సి సత్యవతి మరియు సుభద్ర, ఆప్షన్ డి కుంతి మరియు మాద్రి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కుంతి మరియు మాద్రి. క్వశ్చన్: ధృతరాష్ట్రుడికి వైశ్య కన్యక అయిన సుకదకు జన్మించిన పుత్రుని పేరు ఏమిటి? ఆప్షన్ ఏ దుర్యోధనుడు, ఆప్షన్ బి దుశ్శాసనుడు, ఆప్షన్ సి వికర్ణుడు, ఆప్షన్ డి యుయుత్సుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యుయుత్సుడు. క్వశ్చన్: కురుక్షేత్రంలో తొలి రోజే మరణించిన ఉత్తరుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ ద్రుపదుడు, ఆప్షన్ బి ద్రోణాచార్యుడు, ఆప్షన్ సి కృపాచార్యుడు, ఆప్షన్ డి విరాటరాజు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి విరాటరాజు. క్వశ్చన్: క్రింది వారిలో అర్జునుని కుమారుడు కానిది ఎవరు? ఆప్షన్ ఏ అభిమన్యుడు, ఆప్షన్ బి ప్రతివింధ్యుడు, ఆప్షన్ సి బభ్రువాహనుడు, ఆప్షన్ డి శృతకర్ణుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ప్రతివింధ్యుడు. క్వశ్చన్: యమధర్మరాజు అంశతో వేదవ్యాసునికి అంబ యొక్క దాసికి జన్మించిన పుత్రుడు ఎవరు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు, ఆప్షన్ బి విచిత్రవీర్యుడు, ఆప్షన్ సి విదురుడు, ఆప్షన్ డి పాండురాజు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి విదురుడు. దేవతల దీవెనలను పొందడం ద్వారా కుంతికి కనే మంత్రాలను ఎవరు బోధించారు? ఆప్షన్ ఏ కశ్యప మహర్షి, ఆప్షన్ బి వశిష్ఠ మహర్షి, ఆప్షన్ సి దుర్వాహ మహర్షి, ఆప్షన్ డి కన్వ మహర్షి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి దుర్వాస మహర్షి. కుంతికి దుర్వాస మహర్షి మంత్రాలను సంబోధిస్తాడు. దుర్వాస మహర్షి తన కోపం మరియు అనూహ్య స్వభావానికి ప్రసిద్ధి చెందాడు. కుంతి అతనికి భక్తితో సేవ చేసి అతనిని మెప్పించింది కాబట్టి అతను తన మంత్రాల ద్వారా ఆమె కోరుకున్న దేవతలను పిలిచే వరం ఆమెకు ప్రసాదించాడు. ఇది ఆమె దేవతల నుండి పిల్లలను పొందడానికి అనుమతించింది. ఫలితంగా కర్ణుడు, యుధిష్ఠిరుడు, భీముడు మరియు అర్జునుడు జన్మించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరు మహాభారతం గురించి ఎంతో కొంత తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.